ఒక వ్యక్తి అనుకోని విధంగా $5 మిలియన్ గెలిచాడు. కాని అతని మంచి స్నేహితుడు దానికి సంతోషించలేదు. బదులుగా అతనిని భవనం నుండి తోసేశాడు. స్నేహితుడు వెంటనే కిందకు పరిగెత్తి అతన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. కాని ఆందోళన చూపించకుండా అతని గెలిచిన లాటరీ టిక్కెట్ను ఆత్రంగా వెతకడం ప్రారంభించాడు. వింతగా అతని లాటరీ టిక్కెట్ కనుగొనలేకపోయాడు. చుట్టూ చూసి చివరకు ఒక మూలలో టిక్కెట్ దొరికింది. అది తీసుకోవడానికి చేయి చాపినప్పుడు నేలమీద ఉన్న వ్యక్తి మేల్కొని అతన్ని గాయపరిచాడు. స్నేహితుడు సమీపంలో ఉన్న క్రోబార్ను పట్టుకుని గట్టిగా అతని మీద కొట్టాడు. ఎటువంటి కదలిక లేదన్న నమ్మకం తర్వాత అతను డిస్పోజబుల్ గ్లవ్స్ ధరించి శరీరాన్ని వేగంగా తరలించి రోడ్డు పక్కన ఆగిన ట్రక్ దగ్గర క్రోబార్తో లాక్ను తెరిచి వెనుక ద్వారాన్ని ద్వారా శరీరాన్ని లోపలకు తోశాడు. తర్వాత అన్ని పనిముట్లను ట్రక్లోకి వేసి నేరాన్ని డ్రైవర్పైకి తోద్దాం అనుకున్నాడు. అన్నీ సాఫీగా అయిన తర్వాత అతను రూఫ్టాప్కు తిరిగి వచ్చి టెలిస్కోప్ ద్వారా ప్రాంతాన్ని చూస్తూ ట్రక్ డ్రైవర్ తిరిగి వచ్చేందుకు వేచి ఉన్నాడు. కొన్ని నిమిషాల్లో డ్రైవర్ తిరిగి వచ్చాడు. ఏదో తప్పు ఉందని గమనించి ట్రక్ను తనిఖీ చేశాడు. డోర్ తెరిచి శరీరాన్ని చూసినప్పుడు డ్రైవర్ ఆందోళన చెందలేదు. అతను శాంతంగా ద్వారాన్ని మూసి ట్రక్లోకి ఎక్కాడు. అతను నేరం నుంచి తప్పించుకున్నని అనుకున్నాడు. కాని మరుసటి సెకండ్ అతని ముఖం పాలిపోయింది. డ్రైవర్ వెళ్లలేదు. బదులుగా ట్రక్ను తిప్పి అతను దాచుకున్న గ్యాస్ స్టేషన్ వైపు వచ్చాడు. డ్రైవర్ గ్యాస్ స్టేషన్లో శరీరాన్ని వేయటం ద్వారా అనుమానాలను నివారించాలని ప్రయత్నించాడు. అతను డ్రైవర్ శరీరాన్ని అక్కడ వేయటం చూసి అతను త్వరగా తన కెమెరాను ఆన్ చేసి దాన్ని రికార్డ్ చేశాడు. తర్వాత వీడియోను ఆధారంగా చేసుకుని పోలీసులకు కాల్ చేశాడు. త్వరలోనే ట్రక్ డ్రైవర్ను విచారణకు తీసుకున్నారు. ఆ తర్వాత అతను సూపర్మార్కెట్కు వెళ్లి కొత్త లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశాడు. క్లర్క్ చూడని టైంలో అతను రహస్యంగా దానిని $5 మిలియన్ గెలిచిన టిక్కెట్తో మార్చేశాడు. చివరకు అతను ఆ బహుమతిని పొందాడు.